వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. బాలకృష్ణ అనే దళిత కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీటీ శ్యామ్, వనపర్తి జిల్లా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ దాడి జరిగిన సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వాస్తవాలు లైవ్ టీవీ ఛానల్కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించిన వాస్తవాలు లైవ్ టీవీ బృందం వనపర్తి జిల్లా పానగల్ మండలం చింతచుట్ట గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన బాలకృష్ణ అను వారి తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం ఇతర కులస్తుల దగ్గర కొంత భూమిని కొనడం జరిగింది. ఈ క్రమంలోనే దళితులు కొనుగోలు చేసిన భూమిపై కొన్ని సంవత్సరాల క్రితం అమ్మిన వారి కుటుంబ సభ్యులు ఈ నెల 15వ తేదీ రోజున దళితులు కొన్న భూమిపై దౌర్జన్యంగా భూమిని దున్నుతుండగా దళితుడైన బాలకృష్ణ మాకు రెవెన్యూ రికార్డుల ప్రకారం తెలంగాణ పట్టాదారు పాస్బుక్ ధరణి రికార్డులో నమోదై ఉన్న మా భూమిని ఎట్లా దున్నుతున్నారు అంటూ అడ్డుపడగా అతనిపై అగ్రకులానికి చెందిన గాడిదుల వర్షణ, గాడిదుల సుగుణమ్మ, గాడిదుల నాగశేషి, గాడిదుల సూరి, రిక్కల తిరుమలేష్, కొట్ల రాముడు అను 6 మంది బాలకృష్ణ అనే దళితునిపై దౌర్జన్యంగా దాడి చేసి విపరీతంగా కొట్టడం జరిగిందన్నారు. దీనిపై పానగల్ మండలం సబ్ ఇన్స్పెక్టర్ స్టేషన్ పోలీస్కి దౌర్జన్యం చేసిన వారికి చర్యలు తీసుకొని అట్టివారిపై అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్ చేయాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వనపర్తి జిల్లా కోరడమైనది. లేని ఎడల బాధిత కుటుంబానికి న్యాయం చేస్తూ వరకు పోరాడతామని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు తెలియజేయడం జరిగింది. చెప్తారు వాళ్ళకు వాళ్ళకి చెప్తారు, మళ్ళీ వాళ్ళు దుంతేనే మాకు చెప్పారు. ఈ విషయంలో చింతకుంట సర్పంచ్ కానీ గ్రామస్తులు కానీ మీకు ఎటువంటి సహాయం చేయలేదా? సర్పంచ్ చెప్పిండు, చెప్తే పిలిచితే ఎవరు వాళ్ళు రారు, వాళ్ళకు మీరు కేసు పెట్టండి అని చెప్పిండు. అంతే, కేసు పెట్టుకోండి అని చెప్పింది. అయితే ఈ విషయంలో మీకు మొత్తానికి సహాయం చేసింది ఎవరు? ఎవ్వరు లేరు, సపోర్ట్ లేదు సార్. సాయం ఎవరు చేయలే, మాది వాళ్ళు చేయలే, ఎక్కువ వాళ్ళు చేయలే, ఎవరు చేయలే. అయితే ఇప్పుడు ఆ కొట్టిన దాడి చేసినందుకు మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంది? డిమాండ్ కావాలని మా పొలం మా తోటి ఉండాలి, వాళ్ళు మా పొలంలోకి రాకూడదు. అంతే. ఫ్యూచర్ లా మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం నాకు జరగకూడదు. నా కానీ మా వైపుకు మా అమ్మకు ఎటువంటి చిన్న గాయమైనా వాళ్ళే పూచి, వాళ్ళే నా ప్రాణానికి వేరే వాళ్ళు వచ్చి కొట్టి తిట్టి చంపేసినా కూడా వాళ్ళ మీదకే మొత్తం వాళ్ళదే పూచి మొత్తం. అలా అని యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. పానగల్ మండలం చింతకుంట గ్రామంలో బాలకృష్ణ అనే వ్యక్తి మీద తన వ్యవసాయ పొలంలో వేరే వారు దౌర్జన్యంగా వ్యవసాయాన్ని చేస్తుంటే వెళ్ళి నా పొలాన్ని ఎందుకు దౌర్జన్యంగా దున్నుతున్నావని అడగగా కుల పేరుతో దూషించి వాళ్ళు కొట్టే ప్రయత్నం చేశారు. వనపర్తి జిల్లా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీటీ శ్యామ్ గారి ఆదేశాల మేరకు మన వాస్తవాలు లైవ్ టీవీకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ పూర్తి వివరాలేంటో బాధిత కుటుంబాన్ని ఇప్పుడు అడిగి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నీ పేరేమిటి? బాలకృష్ణ. నీ వ్యవసాయ పొలంలో మీ మీద దాడి చేసిందని చెప్పి పాల్గొన పోలీస్ స్టేషన్లో 15వ తారీఖు రోజు కంప్లైంట్ ఇచ్చారు. అవును సార్. ఆ పూర్తి వివరాలు ఏంటో క్లియర్గా చెప్పేసి. 15వ తారీఖు నాడు 9 గంటల సమయంలో నేను శల్క కాడికి వెళ్ళినా. వాళ్ళు చూసి పోయి దున్నుతుంటే ఇది పొలం మాది అని చెప్పి నేను అడ్డుపడ్డందుకు వాళ్ళు నన్ను కొట్టినారు. వాళ్ళు 6 మంది అయినారు, నేను ఒక్కనే వెళ్ళిన. ఒక్కనేలో వాళ్ళ చిన్న తమ్ముడు సూర్య అనేటైనా ప్రత్యేకంగా వచ్చి నన్ను కొడితే కింద పడ్డా. నేను కింద పడి లేవని కొంచెం సమయం పట్టింది. మళ్ళీ వాళ్ళు రెండవ పెద్దన్న నాగశేషు ఆయన నన్ను గల్ల పట్టుకొని గుంజి మాది శలక అన్నట్టు, మా తమ్ముని దాని పొలం అన్నట్టు నా గొంతు గట్టిగా పిసుకోవడానికి ట్రై చేశాడు ఆయన. అది ఇందులోనూ వేరే వ్యక్తి వచ్చి ఇలా చేయడం తప్పు, నీ ఏదైనా ఉండాలంటే మాట్లాడంటే ఊర్లో మాట్లాడాలి, ఇలా చేయడం కొట్టదు దాన్ని అన్న కూడా ఇవ్వకుండా నన్ను మరి వాళ్ళ పరశురాముడు అన్నట్టయినా ట్రాక్టర్ నడిపేవాడు దిగి వచ్చి నన్ను ఎగిరొచ్చి డొక్కలో 2 సార్లు తన్నాడు. 2 సార్లు తంతే నేను ఎగిరి కింద పడ్డాను.
అందువల్ల 2 రోజులు నొప్పితో అలానే హాస్పిటల్కి వెళ్ళి అలాగే చూపించుకుంటున్నాను. ఇంకా మేము కొన్నామనే డాక్యుమెంట్ మా నాన్న కర్ణవల్లతో కొన్నా అన్నట్టు డాక్యుమెంట్స్. ఈ భూమి క్లియర్గా తమకే చెందినటువంటిదిగా వీళ్ళతోన దస్తావేజులతో సహా ఉన్నాయి. ఈ దస్తావేజులను నా పేరు జీటీ శ్యామ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కమిటీ మెంబరు. వనపర్తి జిల్లా పాన్గాల్ మండలం చింతకుంట అనే గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి సొంత భూమి గత 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళ నాయన వ్యవసాయం చేసినటువంటి భూమిలో అకారణంగా అగ్రవర్ణాలు దున్నుతుంటే ఇతనిపై అడ్డుపడగా అతని పైన వాళ్ళ కుటుంబ సభ్యులు 6 ఒక లేడీసు 5 మంది మగవారు అకారణంగా దాడి చేసి అతన్ని కులం పేరు పెట్టి దూషించి అతన్ని తీవ్రంగా కుట్టడం జరిగింది. దానిపైన మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి అతని ఇంటికి వివరాలు కనుక్కోవడానికి వచ్చి ఇప్పుడు అతని కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. బాబు, గత 60 సంవత్సరాలకు వెళ్ళి మీ నాన్నగారు అందులో సాగు చేస్తున్నాడా? అవును సార్. మీ నాన్నగారు కాలమైన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మీరే ఆ వ్యవసాయ పొలంలో మీరే సాగు చేస్తున్నారు. అవును సార్. మరి ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయినరు ఆ భూమి మీద? మా నాన్న చనిపోయిన తర్వాత మాకు ఇంకా ఆర్థిక పరిస్థితి బాగలేదు. అక్కడ నుంచి మేము దేశాల పాలు హైదరాబాద్ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినాం. పొట్ట చేత పట్టుకొని పోయినందువల్ల ఆ భూమి బీడి వాడి అల్లే ఖాళీ ఉంది. ఖాళీ ఉందని చెప్పేసి పక్కనే ఉందని చెప్పేసి వాళ్ళు ఇంకా ఒడ్డు వర్రం మొత్తం చెడగొట్టేసి దున్నోళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న డాక్యుమెంట్లు, ఈ డాక్యుమెంటు మీ నాన్నగారు కొన్నదా? కొన్నది సార్. అది ఈ డాక్యుమెంటు ఎవరైతే వీళ్ళ మీద దాడి చేస్తుండో గతంలో 60-70 కిందట వారి దగ్గర వీళ్ళ నాన్నగారు కొన్న డాక్యుమెంటు కర్ణమల్ల దగ్గర. ఈ బాలకృష్ణ అనే వ్యక్తి తల్లిపారి విని ఉన్న ధరణి పోర్టల్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ గతంలో 30-40 ఏళ్ళ కిందట ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ పాత పాస్బుక్. ఈ వల్ల సర్వ హక్కులు ఉన్నందుకు వీళ్ళు అకారణంగా ఆక్రమించుకొని దున్నుతుంటే పోయి అడ్డుపడడం జరిగింది. మొన్న 15వ తారీఖు నాడు దున్నుతుంటే నీవు పోయి ఆపినావు. నీ పైన దాడి చేసిన వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేరు చెప్పు. పేరు పరశురాముడు, ఒకటి నాగశేషు, సూరి, కోట్ల రాములు, మళ్ళా తిరుమలేశు, సుకునమ్మ. నీ పైన దాడి చేసి ఏమన్నా పదాలు తిట్టిండ్రా? ఇక చాలా సుకునమ్మ ఆడు మంచి కాదు, అనేకమైన మాటలు తిట్టింది. ఏ విధంగా? 2-3 మాటలు చెప్పి తీసుకొని కొడతా బాడుకున్నమాట. వాళ్ళ కారణంగా భూమి దున్నుతుంటే నీ అడ్డు పెడితే నీ పైన ఏ విధంగా దాడి చేసి ఏ పదజాలం వాడిండ్రు, దానికి సంబంధించిన అధిక కొడుకులారా, మేము వేస్తే తిని బతికిన కొడుకులు మా పొలం అని చెప్పేసి మా దానిలోకి వచ్చి మీరు మాతో కొట్లాడుతున్నారు అని చెప్పేసి అనేకమైన మాటలు దూషించి కొట్టినారు సార్ మమ్మల్ని. ఇది ఫస్ట్ ఎక్కింది కదా. ఈ న్యాయం జరగని పక్షంలో ఈ దౌర్జన్యం చేసిన 6 మంది విన FIR నమోదు చేయని పక్షంలో ఇతర కుల సంఘాలను కలుపుకొని మా ఆర్గనైజేషన్ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా కూడా మన SI గారు ఒకవేళ FIR చేయని పక్షంలో తప్పనిసరిగా రాష్ట్ర DGP గారికి ఉన్న ఎవిడెన్స్తో సహా ఆధారాలు సమర్పించి వాళ్ళ విన FIR నమోదు చేసే విధంగా ఈ కార్యక్రమం తరఫున మేము నిర్వహిస్తాం. పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.